సింహరాశి వారికి ఏప్రిల్ 10వ తేదీ శుక్రవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీకు బయటకు చూస్తే సాధారణంగా కనిపించే రోజు అయినప్పటికీ లోపల మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సూచనలు అయితే చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయండి. మీరు ఇప్పటి వరకు మీ జీవితాన్ని ధైర్యంగా నమ్మకంతో ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఈరోజు కొన్ని అనుకోని పరిణామాలు మీ దృష్టికి అయితే రావచ్చు. ప్రత్యేకంగా ఒక స్త్రీ పాత్ర ఈరోజు మీ జీవితంలో కీలకంగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఆమె మీకు కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తి కావచ్చు, లేదా చాలా కాలంగా మీకు తెలిసిన వారిలో ఎవరో ఒకరు కావచ్చు. బయటకు చూస్తే ఆమె మీతో చాలా మంచిగా ఉంటుంది, మీ బాగోగులు అడుగుతున్నట్లే ఉంటుంది. మంచిగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, మీరు బాగుండడమే మాకు కావాలి అని పై నాటకాలు ఆడుతూ ఉంటుంది. మీకు సహాయం చేస్తున్నట్లుగా కూడా మీకు కనిపించవచ్చు. కానీ అదే సమయంలో ఆమె మనసులో మీపై ఒక అసంతృప్తి, ఒక పగభావం దాగి ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు అనుకోకుండా చేసిన ఒక చిన్న తప్పు, ఒక మాట లేదా ఒక పరిస్థితి ఆమెను బాధ పెట్టి ఉండొచ్చు. ఆ భావన ఇప్పుడు ఒక చర్యగా మారి మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితి కూడా సృష్టించవచ్చు. ముఖ్యంగా ఈరోజు మీపై నమ్మకం ఉన్న వారిలో అనుమానం కలిగించడం, మీ మాటలను వక్రీకరించి చెప్పడం, మీ పనుల్లో అడ్డంకులు తీసుకురావడం, ఇలా మీకు నష్టం కలిగించే ప్రయత్నాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇంకా ఒక ముఖ్యమైనటువంటి సూచన, ఆ స్త్రీ పేరు ఒక ప్రత్యేకమైనటువంటి అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎస్ మరియు ఆర్ లెటర్, ఎం లెటర్, కే లెటర్, పి లెటర్, ఏ లెటర్ ఇటువంటి అక్షరాలతో మొదలయ్యే పేర్లు కలిగిన వ్యక్తుల జీవితంలో మీరు ప్రత్యేకంగా జాగ్రత్తగా అయితే ఉండాలి. సింహరాశి వారు సహజంగా ధైర్యంగా ముందుకు వెళ్ళే స్వభావం కలవారు. ఎవరిని ఎప్పుడు కూడా ఎవరికి భయపడరండి. కానీ కొన్నిసార్లు అదే నేరుగా ఉండే స్వభావం అనేది ఎదుటివారి మనసుకు బాధపడే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఆ విషయమే మీకు పెద్ద సమస్యగా మారే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు చేయవలసింది ఒకటేనండి, మీరు అందరినీ కూడా గుడ్డిగా నమ్మకండి. ఎవరిని అంటే ప్రతి మాటను కూడా ఆలోచించి జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉండండి. అందరూ మంచివారే మాలాగా అని పొరపాటు పడుతూ ఉండకండి. మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. ఇది భయపడాల్సిన విషయం కాదు, కానీ ఆలస్యం చేయకూడదని ఒక చిన్న హెచ్చరిక. ఎందుకంటే ఈరోజు జరిగే ఒక చిన్న సంఘటన కూడా మీ జీవితంపై పెద్ద ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మరి ఆ స్త్రీ ఎవరు, ఆమె ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, ఆమె వల్ల వచ్చే ఇబ్బందులు మీరు ఎలా ఎదుర్కోవాలి, అన్ని విషయాలను ఇప్పుడు మనం పూర్తిగా తప్పకుండా తెలుసుకుందాం. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాలు రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. సింహరాశి వారు సహజంగా ధైర్యం, గర్వం, నాయకత్వం కలిగిన వారండి. ఎక్కడైనా ముందుని నడిపించాలని అనుకుంటూ ఉంటారు. ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. నిజాయితీగా నేరుగా మాట్లాడే స్వభావం, తమ వాళ్ళ కోసం ఏమైనా చేయగల హృదయం. కానీ కొన్నిసార్లు కోపం త్వరగా వస్తుంది. ఎవరిని తక్కువగా చూడరు, కానీ తమ గౌరవాన్ని కాపాడుకోవడంలో కఠినంగా కూడా ఉంటారు. మొత్తానికి చూసుకుంటే సింహం లాంటి ధైర్యం, రాజు లాంటి మనస్తత్వం ఈ యొక్క రాశి వారి ప్రత్యేకత అన్నమాట. ఈ రాశి వారికి అధిపతి గ్రహం సూర్యుడు, ప్రధాన దేవుడు సూర్యనారాయణ స్వామి, అలాగే శ్రీరాముడు అని కూడా అనుకూలంగా భావిస్తారు. ఆదివారం రోజు పూజలు చేస్తే మీకు మంచి ఫలితాలు అయితే తప్పకుండా వస్తాయి. ఉదయం సూర్యుడికి నీళ్లు అంటే ఆర్జ్యం సమర్పించండి. ఓం సూర్యాయ నమః లేదా 21 సార్లు, 11 లేదా 21 సార్లు తప్పకుండా జపించుకోండి. ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేసుకోండి. ఇది మీలో శక్తిని పెంచుతుంది, అడ్డంకులు కూడా తగ్గిస్తుంది. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, ఇది విజయాన్ని, శక్తిని ఇస్తుంది. గోల్డ్ కలర్ అదృష్టాన్ని, గౌరవాన్ని కూడా తెచ్చిపెడుతుంది. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 1 మరియు 9, మీకు లక్కీ నెంబర్స్ అనమాట. శుభదిక్కు వచ్చేసి తూర్పు మరియు దక్షిణ తూర్పు అండి. మంచి పనులకు, ప్రయాణాలకు ఈ దిశలు చాలా అనుకూలంగా కూడా ఉంటాయి. తూర్పు లేదా దక్షిణ తూర్పు వైపు ప్రయాణం చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని పనుల్లో ఆలస్యం ఉన్నా చివరికి విజయాన్ని తప్పకుండా సాధిస్తారు. కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఒక వ్యక్తి వల్ల కొంచెం మానసిక ఒత్తిడి కూడా రావచ్చు. కానీ మీరు ధైర్యంగా ఉంటే అన్నీ మీకు అనుకూలంగా కూడా మారుతాయి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించి మాట్లాడాలి. దేవుడిపై నమ్మకాన్ని ఎప్పటికీ కూడా వదిలిపెట్టకూడదు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు కొంత అప్రమత్తత ఉండాల్సిన సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చిన సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. బయటకు చూస్తే ఆమె మీతో చాలా మంచిగా ఉంటుంది, మీ బాగోగులు అడుగుతుంది, మీకు దగ్గర ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అదే సమయంలో ఆమె మనసులో మీపై ఒక అసంతృప్తి, ఒక పగభావం దాగి ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ భావం ఒక్క రోజులో వచ్చినది కాదు, కొంతకాలంగా ఆమె మనసులో పెరిగి ఉండొచ్చు. మీరు అనుకోకుండా చేసిన ఒక మాట, ఒక నిర్ణయం లేదా ఒక పరిస్థితి ఆమెను బాధ పెట్టి ఉండొచ్చు.
ఇప్పుడు ఆ భావన చర్యగా మారి మీ జీవితంలో కలహాలు సృష్టించాలనే ప్రయత్నంగా బయటపడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఆమె ప్రయత్నం ఏమిటంటే కనుక మీ కుటుంబంలో చిన్న విషయాలను పెద్ద గొడవలుగా మార్చడం, భార్యాభర్తల మధ్య అపార్థాలు కలిగించడం, మీ మాటలను వక్రీకరించి చెప్పడం, మీపై నమ్మకం తగ్గించేలా పరిస్థితులు కూడా సృష్టించడం, ఇలా నెమ్మదిగా మీ దాంపత్య జీవితం, కుటుంబ శాంతి దెబ్బతినేలా చేయాలని ప్రయత్నించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ స్త్రీ పేరు కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కదా. ముందుగా ఎస్ లెటర్, ఆర్ లెటర్, ఎం లెటర్, కే లెటర్, పి లెటర్, ఏ లెటర్ మరియు ఎల్ లెటర్ కూడా. ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లు కలిగినటువంటి వ్యక్తుల విషయంలో మీరు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదండి. ఇక రేపటి రోజున మీరు ఏదైనా సరే భయపడాల్సినటువంటి అవసరం ఏది లేదండి. కానీ గమనించాల్సినటువంటి ఒక చిన్న హెచ్చరిక. ఎందుకంటే సింహరాశి వారు సహజంగా నేరుగా మాట్లాడే స్వభావం కలవారు. కొన్నిసార్లు ఎదుటివారి కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇప్పుడు చిన్న విషయం పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ ఇంటి విషయాలు బయట వాళ్ళతో మీరు పంచుకోవద్దండి. ఎవరు ఏం చెప్పినా వెంటనే మీరు నమ్మకండి. భార్యాభర్తల మధ్య ఓపికగా మాట్లాడుకొని క్లారిటీ అయితే తీసుకోండి. అనుమానం కలిగించే వ్యక్తులతో కొంచెం దూరంగా పాటించండి. ముఖ్యంగా ఆ వ్యక్తి మీకు తారసపడితే మర్యాదగా ఉండండి, కానీ ఎక్కువగా దగ్గర అవ్వకండి. మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. ఆమె మాటలకు ప్రాధాన్యం కూడా ఇవ్వకండి. గుర్తుపెట్టుకోండి, మనకు హాని చేస్తే వాళ్ళు ఎప్పుడు శత్రువులా కనిపించారండి. కొన్నిసార్లు మన వాళ్ళలా కూడా మన ముందు మంచిగా నటించి మన వెనక గోతులు త్రవ్వేందుకు ప్రయత్నించే మన వాళ్ళలాగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. ఇంత మంచివారా అనేలాగా మనకు ప్రవర్తిస్తూ ఉంటారు, నటిస్తారు. ఈరోజు మీరు జాగ్రత్తగా ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా పెద్దదిగా మారదు. మీ కుటుంబంలో నమ్మకం బలంగా ఉంటే మీ మధ్య చిచ్చు ఎవరు కూడా పెట్టలేరు. మీ అవగాహనే మీ రక్షణ అవుతుంది. మీ ఓపికే మీ బలం కూడా అనేది గుర్తుపెట్టుకోండి. రేపటి రోజు చాలా అనుకూలంగా అన్ని రంగాల వారికి అయితే కనిపిస్తుందన్నమాట. ఏ రంగాల్లో ఏ ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తప్పకుండా చెప్తాను, శ్రద్ధగా వినండి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారికి మంచి అనుకూలత ఉంటుందండి. మీరు చేసిన పనికి గుర్తింపు వస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశం, కొత్త బాధ్యతలు మీపై నమ్మకంతో అప్పగిస్తారు. మీరు చూపే కృషి మీకు మంచి ఫలితాలను కూడా తీసుకొని వస్తుంది. ఇక ఆర్థిక రంగం ఆర్థికంగా డబ్బు సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. పెండింగ్లో ఉన్న డబ్బు వచ్చే అవకాశం, కొత్త ఆదాయం ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఖర్చులు కంట్రోల్లో ఉంటే ఇంకా మంచి లాభం కూడా వస్తుంది. ఇక ప్రేమ సంబంధాల విషయంలో అపార్థాలు తొలగిపోతాయండి. మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. సంబంధాలు మరింత కూడా బలపడతాయి. ఈరోజు మీరు ప్రేమను వ్యక్తపరచడానికి మంచి సమయం అన్నమాట. కుటుంబంలో శాంతి, ఆనందం, ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం, కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. చిన్న చిన్న ఆనందాలు మీ మనసును కూడా నింపుతాయి. ఇక విద్యార్థులకు మంచి రోజు అన్నమాట. కాన్సన్ట్రేషన్ అనేది బాగా పెరుగుతుందండి. చదువు చాలా సులభంగా అర్థమవుతుంది. పరీక్షల్లో మంచిగా ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. పరీక్షలకు సిద్ధం కావడానికి కూడా అనుకూలం. ఇక వ్యాపారస్తులకు మంచి సూచనలండి. కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త కాంట్రాక్ట్స్ కూడా లాభం ఇస్తాయన్నమాట. చిన్న పెట్టుబడులు కూడా మంచి ఫలితాన్ని అయితే ఇస్తాయన్నమాట. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే శారీరకంగా బాగానే ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఒత్తిడి కూడా తగ్గుతుంది. ప్రయాణాలకు కూడా అనుకూలం. పని కోసం చేసిన ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త అవకాశాలు కూడా వస్తాయి. అన్ని రంగాలకు అనుకూలత, శాంతి, సంతోషం కలిసి వచ్చే రోజు రేపటి రోజు. ఇక అవకాశం వచ్చినప్పుడు దాన్ని పట్టుకున్నవాడే విజేతాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు మంచి ఫలితాలు రావాలంటే కొన్ని ఆధ్యాత్మిక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. మీరు చిన్న పూజలు, దానాలు చేస్తే మీ అదృష్టం మరింత బలపడుతుంది. అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఉదయం సూర్యోదయ సమయంలో ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని సూర్యుడికి తప్పకుండా అర్పించండి. ఓం సూర్యాయ నమః అని 11 లేదా 21 సార్లు జపించండి. ఇంట్లో ఒక దీపం వెలిగించి మీ ఇష్ట దేవుడిని ధ్యానం చేసుకోండి. సాధ్యమైతే సమీప దేవాలయంలో దర్శనం తప్పకుండా చేయండి. ఇది మీ రోజు మొత్తాన్ని పాజిటివ్గా కూడా మార్చుతుంది. ఇక నరదిష్టి పోవడానికి కొన్ని పరిహారాలు. కొంచెం ఉప్పు తీసుకొని మీ మీద నుంచి 3 సార్లు తిప్పి బయట పారేయండి. ఎండుమిరపకాయలతో దిష్టి తీయండి. సాయంత్రం నువ్వుల నూనెతో కూడా దీపం వెలిగించండి. చెడు దృష్టిని పూర్తిగా తొలగిస్తుంది. ఇక గోమాత పూజ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రేపటి రోజున గోమాత పూజ చేస్తే చాలా శుభ ఫలితాలు తప్పకుండా వస్తాయి. గోమాతకు పచ్చగడ్డి పెట్టండి. అరటి పండ్లు లేదా బెల్లం పెట్టండి. లేకుంటే గోమాత చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేయండి. కుటుంబంలో శాంతి పెరుగుతుంది. దాంపత్య జీవితంలో ప్రేమ కూడా పెరుగుతుంది. పాప పరిహారం కూడా జరుగుతుంది. అదృష్టం కూడా జరుగుతుందండి. అదృష్టం కూడా మెరుగవుతుందన్నమాట. రేపటి రోజు ఈ దానాలు చేయడం వల్ల చాలా శుభం. పేదవారికి అన్నదానం, ఎరుపు బట్టలు లేదా పండ్లు దానం, పక్షులకు గింజలు వేయండి. ఇది మీకు పుణ్యం తెచ్చి అదృష్టాన్ని కూడా పెంచుతుందన్నమాట. అదృష్టం పెరగడానికి సూచనలు: ఎరుపు రంగు దుస్తులు ధరించండి. మంచి ఆలోచనలతో రోజు ప్రారంభించండి. పెద్దల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. ఇక ఈ రాశి వారికి
అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంది. కానీ ఒక స్త్రీ విషయంలో మాత్రం మీరు తగు జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది. నేను చెప్పినటువంటి ఆ లెటర్స్తో కలిగినటువంటి అందరూ ఆ లెటర్స్తో కలిగినటువంటి పేర్లున్న వ్యక్తులందరూ కాదండి, మీకు ఇంతకుముందు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటారు కదా, అటువంటి వ్యక్తులు అనమాట. అటువంటి వ్యక్తులు మీకు తారసపడితే వారితో కొంచెం ఇబ్బంది కలిగినట్లయితే మనమే దూరంగా తప్పుకోవడం చాలా మంచిది. మీరు రేపటి రోజు చిన్న చిన్న పూజల పరిహారాలు పాటిస్తే మీ అదృష్టం మీ వైపు తిరుగుతుంది, అడ్డంకులన్నీ తొలగిపోతాయండి. మీ జీవితంలో శుభ ఫలితాలు కూడా పెరుగుతాయి. పూజలో ఉన్న భక్తి, దానంలో ఉన్న దయ ఇవే నిజమైన అదృష్టాన్ని తీసుకొని వస్తాయి. కాబట్టి భక్తితో ముందుకు సాగండి. మీ జీవితంలో మంచి మార్పులను తప్పకుండా స్వాగతించండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.